ఆదిలాబాద్ జిల్లా బోధు మండలంలోని పలు గ్రామాల్లో పిచ్చుకుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తూ ప్రజలు బెంబేలెత్తిస్తున్నాయి. చాలా చోట్ల శునకాలు దాడులు చేస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ధన్నూరు గ్రామంలో 3 రోజులుగా పదుల సంఖ్యలో పిల్లలపై, పెద్దలపై, పశువులపై పిచ్చుకుక్కలు దాడులు పెరగడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకుని పిచ్చుకుక్కల నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. నుంచి బోధ్ మండలంలోని ధన్నూరు గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అటు చిన్నల్ని ఇటు విద్యార్థుల్ని, స్కూల్ పోయే విద్యార్థుల్ని సైతం విడిచిపెట్టడం లేదు. అదే విధంగా మూగ జీవాలు, బర్రెలైతేనేం, దుడ్డెలైతేనేం ఇలాంటి మూగ జీవాల పైన కూడా ఈ పిచ్చి కుక్కల స్వైర విహారం కొనసాగుతుంది ధన్నూరు గ్రామంలో. అయినా కూడా తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎటువంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. తక్షణమే తగు చర్యలు చేపట్టి ఈ పిచ్చి కుక్కల దాడి నుంచి ప్రజల్ని కాపాడాలని